హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో కొబ్బరి చట్నీ అండి. హోటల్కి మించిన రుచితో మనం ఇంట్లోనే ఇలా కొబ్బరికాయ పుట్నాల చట్నీ తయారు చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ ఇడ్లీలోకి, దోశలోకి, పొంగనాల్లోకి సూపర్గా ఉంటుందండి. ఈ చట్నీ కోసమైనా ఒక 2 ఎక్స్ట్రా తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం కొబ్బరి పుట్నాల చట్నీ తయారీ విధానం చూద్దామండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. ఈ చట్నీ చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అండి. హోటల్ టేస్ట్ ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం ఎక్కువగా బయట టిఫిన్ చేయడానికి చట్నీ కారణమండి. చట్నీ కోసం తింటాము. అంతే టేస్టీగా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కొంచెం ఎక్కువే పడుతుంది. కరివేపాకు ఫ్రై చేసి వేసుకోవచ్చు అండి, లేదంటే పచ్చివి కూడా వేసుకోవచ్చు. పచ్చివి వేస్తే ఒకలాంటి మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. తర్వాత ఇక్కడ పోపు గిన్నె పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక కారానికి తగినంత పచ్చిమిర్చి వేసి వేయించాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేయించాలండి. మనకైతే ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేద్దాము. నేను చల్లారాక వేసానండి మిక్సీ జార్లో. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి మూత పెట్టి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా బరగ్గా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి మనం పుట్నాల పప్పు వేసుకోవాలి. దాన్ని వేపిన శనగపప్పు అని కూడా అంటారండి. దాన్ని ఫ్రై చేయకుండా వేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీరు కావాలంటే ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చండి. మనకి బయట టిఫిన్ సెంటర్ టేస్ట్ కావాలంటే ఇలా పచ్చివి వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు వేసాను. ఈ చట్నీతో ఒకసారి ఇడ్లీ, దోశ తింటే మళ్ళీ తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. సాఫ్ట్గా పేస్ట్లో ఇలా పట్టుకోవాలండి. ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలండి. దీని కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా ఉంటేనే మనకి బాగుంటుంది. ఉప్పున్న చట్నీ మొత్తం కూడా ఒక బాక్స్లోకి షిఫ్ట్ చేసేసానండి. ఇప్పుడైతే మనం దీనికి పోపు పెట్టుకుందాము. చట్నీకి పోపు చాలా ఇంపార్టెంట్ అండి. అది మనకి టేస్ట్ని మరింత పెంచుతుంది. అయితే పోపు కోసం ఇక్కడ పోపు గిన్నె పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి చిట్పట్లాడాక 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలండి. నేను కరివేపాకు చట్నీలో ఎక్కువగా వేస్తాను. కరివేపాకు హెయిర్కి మంచిదండి, జుట్టు బాగా పెరుగుతుందని. అదే కర్రీలో ఎందులోనైనా వేస్తే తీసి పక్కన పెట్టేస్తారు కదా, చట్నీలో వేస్తే బాగా గ్రైండ్ అయిపోతుంది కదండి. అప్పుడు కరివేపాకు ఎక్కువగా తినడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వకుండా జుట్టు బాగా పెరుగుతుంది. హెయిర్కి మంచిదాన్ని ఎక్కువ వేస్తానండి. ఇప్పుడైతే పోపు ఫ్రై అయిపోయింది. దాన్ని చట్నీలో వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి కొబ్బరి పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇడ్లీ వేసుకుని దోశలోకి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఇక్కడ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. టిఫిన్ సెంటర్ స్టైల్లో మన కొబ్బరి చట్నీ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ కొబ్బరి చట్నీ వీడియో నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.